పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత. ఇవాళ కుమారపురంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తన గెలుపుకు సహకరించాలని చెప్పి ప్రజలను కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం వంగా గీత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎలక్షన్ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు వస్తుంది మేడం? మీరే చూస్తున్నారు, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, సానుకూల స్పందన ఉంది. అందరూ కూడా యువకులేంటి వయసులకు అతీతంగా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే నమ్మకం. వాళ్ళకి ఇన్ని రకాలుగా పథకాలు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా హృదయంతో ఫీల్ అయ్యారు అందరూ. అందుకోసమే మళ్ళీ జగనన్న రావాలి, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఉదాహరణకి ఈ కుమారపురం గ్రామం పిఠాపురం మండలంలో ఉన్న కుమారపురం గ్రామంలో వచ్చాం. నేను రాగానే మేము అడగాలి వాళ్ళని, కానీ వాళ్ళే మైకులు తీసుకుని చెప్పడం జరుగుతుంది. కరోనా సమయంలో మాకు వెన్నంటి ఉన్నారు. హాస్పిటల్కి సైతం మా కుటుంబ సభ్యులు రాకపోయినా మీరు వచ్చి మమ్మల్ని జాయిన్ చేశారు, మీరు వచ్చి మా సంరక్షణ చూశారని చెప్పడం. అంతేకాకుండా ఇక్కడ చాలామంది రైతు కూలీలకి సంబంధించిన వాటర్ ట్యాంక్ సంబంధించి 40 ఎకరాల చెరువు వీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే వాటర్కి సంబంధించి వేరే దానికి వెళ్తుంటే కాకుండా వీళ్ళకుండే విధంగా ఆ రోజు ఎమ్మెల్యేగా చేయటం. అంతేకాకుండా 5 గ్రామాలతో సైతంగా కుమారపురం కూడా ఆ రోజు 2009లోనే దీన్ని మరి మున్సిపాలిటీగా చేయడానికి చూస్తే గ్రామస్తులందరూ మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామమే కావాలని అడిగినప్పుడు మరి దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పోరాడి ఆ రోజు ఆఖరి రోజు సంతకం పెట్టించే రోజు విపరీతమైన వర్షం అయినప్పటికీ కూడా వర్షంలో కూడా మేమందరం కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ రోజు ఇది మున్సిపాలిటీ కాకుండా కాపాడమని నేను చెప్పలేదు. యాక్చువల్గా అయితే మా మీటింగ్లో నేను ఇచ్చేసానని చెప్పుకోవాలి. కానీ నా అదృష్టం, మా ప్రభుత్వం అదృష్టం ఏంటంటే మీరు చేశారని చెప్పి మాకు చెప్తున్నారు. ఆ విధంగా ప్రజాదరణ కుమారపురంలో ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు మిథున్ రెడ్డి వల్ల కావడం లేదు, కడప నుంచి రౌడీల్ని బయట నుంచి వ్యక్తులను తీసుకొస్తున్నారని చెప్పి కొన్ని విమర్శలు చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడే చూపించారు వీడియో, నేను ఇప్పుడే చూశాను. నాగబాబు గారికి నమస్కారం. ఇది 100కి 100% కాదు, 100కి 1000% కల్పితమైన వార్త ఇది. అంటే ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఎవరో ఏదో చేస్తారు, ఎవరో మా మీద ఒత్తిడి చేస్తారనే కామెంట్సే అటు నుంచి వస్తున్నాయి తప్ప మేము ఈ నియోజకవర్గానికి ఇది చేస్తాం, మేము ఈ నియోజకవర్గానికి ఇది ఉంటుంది, మా పార్టీ నుంచి ఇది, మా పార్టీ ఇది, మా పార్టీ ఎజెండా ఇది, మా ఎజెండా ఇది అని ఇప్పుడు వరకు ఏ అంశము కూడా రాలేదు. మేము మా పార్టీ ఎజెండా చెప్తున్నాం, మా పార్టీ చేసింది చెప్తున్నాం, మా నాయకుడు చేసింది చెప్తాం, నేను చేసింది చెప్తాను, నేను చేయబోయే చెప్తాను. ఇంకొక విషయం గతంలో కూడా చెప్పాం, ఇప్పటికే ఒకసారి హిందుత్వ ద్వారంలో మత గొడవలకి అంటగట్టారు చూడటం చూశారు పిఠాపురానికి. 2 మళ్ళీ బ్లేడులతో దాడులు అని చెప్పి అంటే రౌడీ తత్వాన్ని పిఠాపురంకి అంటగట్టడానికి చూశారు. ఇప్పుడు మళ్ళీ బయట వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఎక్కడో కడప నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళు. అసలు కడప నుంచి వచ్చిన వాళ్ళు లేరు, ఇంకో ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు లేరు. అసలు కన్నబాబు గారు అసలు అడుగు పెట్టలేదు, కన్నబాబు గారు పెట్టారంటారు. దాడిశెట్టి రాజా గారు ఒకే ఒక్క మీటింగ్, దాడిశెట్టి రాజా గారికి మాకు కలిసిన మరి భౌగోళిక సరిపోవడం కూడా తెలిసి ఉండాలి. తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఫిషర్మెన్ అంతా ఏకంగా ఉంటారు. కొన్ని ఇష్యూస్ కామన్గా ఉంటే ఒక మీటింగ్ మేమిద్దరం అక్కడ పెట్టాం, ఇంకొక మీటింగ్ ఇక్కడ పెట్టాం. అది అక్కడ ఉండే సమస్యల ఒకే ఒక్క మీటింగ్. తర్వాత ఎవరు ఎలక్షన్లో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, మాకు దగ్గర సంవత్సరం నుంచి మాకు ఆయన 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. ఆయన పార్టీ కోఆర్డినేషన్కి ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, ఎక్కడన్నా చిన్న గ్రామాల్లో సమస్యలు ఉంటే పార్టీ పరంగా ఉన్న సమస్యలని వాళ్ళని సర్ది పెట్టడానికి ఆయన వచ్చి వెళ్తుంటారు తప్ప ఆయన ఏదో వచ్చేస్తున్నట్టు కావాలని ఎవరో నన్ను కొట్టేస్తున్నారు, నన్ను తిట్టేస్తున్నారు, నన్ను ఏదో చేసేస్తున్నారని జాలి పొందాలనుకోవడం, మద్దతు పొందాలనుకోవడం తప్పు. ఇందులో వ్యక్తిగతంగా అయితే పర్వాలేదు, ఒక నియోజకవర్గానికి అంటగట్టాలని చూడటం అనేది చాలా తప్పు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. వారి కామెంట్స్ నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా అసలు ఇక్కడ బయట నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో లెక్కలు చూస్తే ఎవరు బయట వాళ్ళు ఎవరు లోకం వాళ్ళని తెలిసిపోతుందని నా అభిప్రాయం. ఇది మనం చూస్తున్నాము, ఒకటే స్పష్టం చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అన్నది చూస్తే లెక్కలు కడితే ఖచ్చితంగా ఎవరు బయట నుంచి ఇక్కడ ఉన్నారో పిఠాపురం తెలుస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి లేనిపోని విమర్శలు లేకపోతే ఆరోపణలు కానీ పిఠాపురం నియోజకవర్గం అంటగట్టొద్దు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కుల మతాలకు అదేవిధంగా హిందుత్వ ఆలయాల మీద విమర్శలు చేశారు. అదేవిధంగా
బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయంటూ పిఠాపురం ప్రజలను కూడా అవమానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప విమర్శలు ఆరోపణలు చేసి జాలి పొంది దాని ద్వారా గెలవాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని చెప్పి వంగ గీత చెప్తున్న పరిస్థితి. వీడియో వెంకటరామతో కలిసి కస్పాన్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నుండి.